హాయ్ ఫ్రెండ్స్, కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్కి స్మాల్ రిక్వెస్ట్. అదేంటంటే, నన్ను రెగ్యులర్గా చూసే మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, నన్ను డైలీ వాచ్ చేసేవాళ్ళు, నన్ను నమ్మేవాళ్ళు, నేను నిజాయితీగా మాట్లాడతాను, నిజంగా మాట్లాడతాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను అని నన్ను నమ్మేవాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. అదేంటంటే, ఈ మధ్యకాలంలో ఆ సాంగ్లో కళ్యాణ్ పడాలతో సాంగ్లో నటించిన హీరోయిన్ ఎవరైతే ఉన్నారో, వియానా అనుకుంటా, వియానాతో చేస్తున్న ఎడిట్స్ మీద నేను ఒకసారి రియాక్ట్ అయ్యాను. కళ్యాణ్ రంగులద్దుకున్న సాంగ్ పెట్టి ఎడిట్ చేస్తున్నారు, తన సొంత సాంగ్ ఉంది కదా అని చెప్పి. సో ఆ తర్వాత ఇంకొక ఎడిట్ వచ్చిందనమాట. ఈ నిన్ననే చూశాను ఆ ఎడిట్. అదేంటంటే, వియానాతోనే చేస్తున్నారు, ఆ సాంగ్కు సంబంధించిన క్లిప్స్ కూడా వాడుతున్నారు, వేరే ఏదో సాంగ్ పెట్టారు. సో దాని కిందికి వెళ్ళి మన మ్యూచువల్ ఫ్యాన్స్ కొంతమంది మాకు కేటీ మాత్రమే కావాలి, మాకు కేటీ ఎడిట్స్ మాత్రమే కావాలి, దయచేసి ఎలాంటి ఎడిట్స్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇప్పుడు మనం ఇదైతే కరెక్ట్ కాదు, ఇదైతే ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు కళ్యాణ్ తనూజని మాత్రమే చూడాలి అనుకోవడం కరెక్టే, తప్పులేదు. నాకు కళ్యాణ్ పక్కన ఇంకొకరు ఉంటే నచ్చదు, తనూజ ఉంటేనే నచ్చుతుంది, నేను ఓపెన్గా చెప్తాను. కానీ వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటి? సాంగ్ని, వాళ్ళ పేరుని, సాంగ్ రిలీజ్ అయ్యే వరకు వాళ్ళ పేరుని ప్రమోట్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఆ రోజు ఎడిట్ చేసిన వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ సాంగ్ పెట్టి ఎడిట్ చేయాల్సిన ఉద్దేశం ఏంటి? అది తప్పుడు ఉద్దేశం. కాబట్టి నేను దాన్ని అఫెండ్ చేశాను. కానీ ఈ సాంగ్, ఈ ఎడిట్ ఏదైతే ఉందో అది కరెక్టే, నాకేం తప్పు అనిపించలా. సాంగ్ ప్రమోషన్ కోసం వాళ్ళు చేస్తున్నారనే విషయం నాకు అర్థమైంది, వాళ్ళ ఉద్దేశం ఏంటనేది అర్థమైంది. సో కాబట్టి మీరు దయచేసి ఇలాంటి ఎడిట్స్ ఏమైనా చూస్తే దయచేసి మ్యూచువల్ ఫ్యాన్స్ వెళ్ళి వీ వాంట్ కేటీ అని కామెంట్స్ పెట్టద్దు దయచేసి వాళ్ళ దగ్గర, ఓకేనా? మనకి ఎడిట్ చేసుకునే ఆ రైట్ ఎలాగ ఉందో వాళ్ళకి ఎడిట్ చేసే రైట్ అలాగే ఉంది. కానీ వాళ్ళ ఉద్దేశం తప్పైనప్పుడు మాత్రం మనం ఆర్గ్యూ చేయడంలో తప్పు లేదు. కానీ వాళ్ళ ఉద్దేశం మంచిది అయినప్పుడు, వాళ్ళ ఉద్దేశం తప్పు కాదన్నప్పుడు మనం ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. సో దయచేసి మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, మీ ఎడిట్స్ మీరు ఎలాగో చేస్తున్నారు, అది కంటిన్యూ చేస్తున్నారు, మీ ఇష్టం అది. కానీ అవతల వాళ్ళని అనే హక్కు మనకి లేదు. అవతల వాళ్ళు కళ్యాణ్ వియానాతో కలిపి ఎడిట్స్ చేస్తున్నా సరే ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ పేరు ఆన్ స్క్రీన్ పేరు కాబట్టి, అది సాంగ్లో వాళ్ళిద్దరు కలిసి చేశారు కాబట్టి, అది జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు చేస్తున్నారనే ఉద్దేశం నాకు అర్థమైంది. మీకు అది తప్పుగా అర్థమైందో, ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. నాకైతే అదే అర్థమైంది, మంచి ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి దాన్ని దయచేసి దాన్ని ఆర్గ్యూ చేయొద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓకేనా? కళ్యాణ్ తనూజ ఎడిట్స్ కావాల్సినవి ఉన్నాయి, మీరు చూడొచ్చు, చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. కానీ వాళ్ళు చేసే ఎడిట్స్ మనం ఆపమనే హక్కు మనకు లేదు. ఇంకా సెకండ్ హ్యాండెడ్ పర్సన్తోనో లేకపోతే ఇంకొకరితో చేసే ఎడిట్స్ ఖచ్చితంగా మీరు తనూజ వైపుకైనా ఇటు కళ్యాణ్ వైపుకైనా వేరే అమ్మాయితో చేసే ఎడిట్స్ ఖచ్చితంగా మీరు తప్పు పట్టచ్చు, తప్పు లేదు, ఖచ్చితంగా తప్పు లేదు. ఇటు తనూజకైనా అటు కళ్యాణ్కైనా వేరే వాళ్ళతో చేస్తే, ఇది సాంగ్కు సంబంధించిన ప్రమోషన్ లాగా కనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను, ఓకేనా? అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, ఓకే?